ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా గారు భారత రాజ్యాంగ సవరణలో భాగంగా 130వ సవరణ మరి ప్రజలు మంచిగా పాలన చేయాలని ఎన్నుకుంటే ఆ యొక్క పదవిని అడ్డుపెట్టుకొని మంచిగా దోచుకోవటంలో దండుకోవటంలో వాళ్ళకి సరైన శిక్షగా ఉండాలనే ఒక ఈ సవరణ మరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు పెట్టడం ఇది ఒక గొప్ప శుభసూచకం. ఎందుకంటే ఒక్కొక్కరికి కూడా తప్పు చేయాలంటే కూడా భయం అనేది ఏర్పడుతుంది. మరి ప్రజలను సక్రమంగా మనం పాలించాలి, ప్రజలను పాలించాలని ఓట్లేస్తే ప్రజల సొమ్మునే దోసుకోనికి మనకు ఎదురు లేకుండా ఉండకుండా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకు సరైన శిక్ష, అది మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరికైనా ఇప్పుడు మరి ప్రతిపక్ష నాయకులు మరి ఎందుకు పెట్టి సవరణ బిల్లు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులైనా కానీ ఈ సవరణ వర్తిస్తారనే ఉద్దేశంతో పెట్టినటువంటి మరి ఈ యొక్క మంచి ఆలోచనను మరి వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి ఇంకా ఎంత దోసుకొని తిందాం, ఏం చేద్దాం అనే ఒక ఆలోచన మీద ఇట్లా తప్పుగా దుయ్యబడటం కరెక్ట్ కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, యావత్ దేశ ప్రజలు కూడా ఈ యొక్క బిల్లును మేము అందరం కూడా సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఇది మంచి శుభసూచకం. రాబోయే రాజకీయాలు సక్రమంగా ప్రజలకు సేవ చేయడానికి దొంగతనాలు లంగతనాలు చేయకుండా జైలు పోకుండా నిగ్రహంగా ప్రజాపాలన చేయడానికి చేసినటువంటి ఈ సవరణను ప్రతి ఒక్కరం కూడా స్వాగతించాలి తప్ప వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించేవారు దోచుకొని దండుకొని తిందామనే ఆలోచన వల్ల తప్ప వాళ్ళే వ్యతిరేకిస్తారు తప్ప మిగతా వాళ్ళు వ్యతిరేకించరు. దయచేసి ఈ యొక్క బిల్లు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అందరికీ మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటాం.